శివుడి అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయాల్సిన 5 పనులు. మన హిందూ ధర్మంలో మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది. 2026 సంవత్సరంలో ఈ పవిత్ర పర్వదినం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు వస్తోంది. చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 1:21 ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 2:45 ముగుస్తుంది. అయితే శివరాత్రి పూజకు అత్యంత ప్రధానమైన నిశిత కాలం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12:09 నుండి 1 గంట మధ్య వస్తుంది. దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు కాబట్టి ఆ సమయంలో చేసే ఆరాధన అనంతమైన ఫలితాలను ఇస్తుంది. లింగ పురాణం ప్రకారం ఒక వేటగాడు తెలియక చేసిన శివార్చనకే శివుడు మోక్షాన్ని ప్రసాదించాడంటే మనం భక్తితో చేసే ఆరాధన ఇంకెంతటి ఫలితాన్ని ఇస్తుందో గమనించాలి. ఈ రోజున మనం ప్రధానంగా పాటించాల్సిన 5 ధర్మాలు ఉన్నాయి. అవి అభిషేకం, ఉపవాసం, జాగరణ, బిల్వార్చన మరియు శివనామస్మరణ. వీటిని శాస్త్రోక్తంగా ఎటువంటి తప్పులు లేకుండా ఎలా ఆచరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా అభిషేకం గురించి మాట్లాడుకుంటే పరమశివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం నిర్వహించుకోవడానికి మీ ఇంట్లోనే ఒక చిన్న శివలింగాన్ని ఉంచుకోవడం ఉత్తమం. ఇంట్లో శివలింగం ఉండకూడదని, ఉంటే అనర్థాలు జరుగుతాయని ప్రచారంలో ఉన్నవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. మన బొటనవేలు కంటే చిన్నదిగా ఉన్న స్ఫటిక, వెండి లేదా రాతి లింగాన్ని పూజ గదిలో ఉంచుకుని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించవచ్చు. అయితే బాణలింగాలు లేదా రసలింగాలు వంటి వాటికి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి సామాన్య గృహస్థులు చిన్నపాటి శివలింగాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం. అభిషేకంలో 2 పద్ధతులు ఉన్నాయి. వేద మంత్రాలైన నమక చమకాలతో చేసేది వేదోక్త పద్ధతి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే వేద మంత్రాలను పఠించేటప్పుడు స్వరం చాలా ముఖ్యం. స్వరం తెలియకుండా కేవలం పుస్తకాలు చూసి తప్పుగా వేదాన్ని పఠించడం వల్ల ఆశించిన ఫలితం దక్కదు. స్వరం లేని వేద పఠనం కంటే పూర్తి భక్తితో చేసే నామస్మరణే మిన్న. వేదం రానివారు సురదాయ మహర్షి అందించిన 15 రుద్ర శ్లోకాలతో సరళంగా అభిషేకం చేసుకోవచ్చు. ఈ అభిషేకాన్ని శివరాత్రి రోజున 4 యామాల్లో నిర్వహించాలి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో వచ్చే లింగోద్భవ కాలంలో చేసే అభిషేకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వీలైతే ఏకాదశ రుద్రులకు ప్రతీకగా 11 సార్లు, లేదంటే పంచముఖ శివుని స్మరిస్తూ 5 సార్లు, లేదా కనీసం ఒకసారైనా నిశ్చలమైన భక్తితో అభిషేకం చేయాలి. మీ ఇంట్లోనే చిన్న శివలింగానికి గంగాజలం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మరియు పంచదారతో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. వేద మంత్రాలు రానివారు శివాయ గురవే నమః లేదా ఓం నమఃశివాయ అని స్మరిస్తూ అభిషేకం చేసినా ఆ స్వామి ప్రీతి చెందుతాడు. దీనితో పాటు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, మనస్సును శివుడికి దగ్గరగా ఉంచడం. అనారోగ్యంతో ఉన్నవారు పండ్లు, పాలు తీసుకుంటూ ఈ నియమాన్ని పాటించవచ్చు. వీటన్నింటితో పాటు శివరాత్రి రోజు శివలింగాన్ని నంది కొమ్ముల మధ్య నుండి దర్శించుకోవడం, నారికేల దీపాన్ని వెలిగించడం మరియు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం అస్సలు మర్చిపోకండి. శివరాత్రి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే కష్టాలన్నీ తీరిపోయి ధన, ఆరోగ్య లాభాలు కలుగుతాయి. మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ శివస్వరూపాన్ని చూడటమే ఈ పూజలన్నింటి అసలైన పరమార్థం. ఈ విధంగా నిష్కల్మషమైన భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమశివుని కృపాకటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. రెండవది ఉపవాసం. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం అని మనం భావిస్తాం. కాని ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం అంటే మన మనస్సును శివుడికి దగ్గరగా ఉంచడమే నిజమైన ఉపవాసం. కేవలం కడుపు మార్చుకుని మనస్సు మొత్తం ఆహారం మీదనో లేదా కోపతాపాల మీదనో ఉంటే అది ఉపవాసం అనిపించుకోదు. నేటి కాలంలో బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కఠినంగా ఆహారం మానేసి ఆస్పత్రుల పాలు కావడం మనం చూస్తున్నాం. అటువంటి వారు శరీరానికి తగిన శక్తినిచ్చే పాలు, పండ్లు తీసుకుంటూ శివ నామస్మరణలో గడపడం శ్రేయస్కరం. భారీ భోజనం చేయడం వల్ల శరీరంలో బద్ధకం పెరిగి భక్తిపై ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి ఆహారాన్ని నియంత్రించి సాత్విక ఆహారం తీసుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఆధ్యాత్మిక ఏకాగ్రతే. మూడవది జాగరణ. అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. చాలామంది జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా టీవీ చూడటమో లేదా కబుర్లు చెప్పుకోవడమో అనుకుంటారు.
కాని అసలైన జాగరణ అంటే లౌకిక విషయాల పట్ల నిద్రించి ఆధ్యాత్మిక విషయాల పట్ల మేల్కొని ఉండటం. రాత్రంతా శివనామస్మరణ చేస్తూ శివపురాణంలోని కథలను వింటూ లేదా పండితుల ప్రవచనాలు వింటూ గడపాలి. రాత్రి 4 జాములలోనూ అంటే సాయంత్రం 6:11 నుండి మరుసటి రోజు ఉదయం 7:04 వరకు మేల్కొని ఉండి ప్రతి జాములోనూ శివుడిని అర్చించాలి. ముఖ్యంగా అర్ధరాత్రి 12:09 నుండి 1 గంట మధ్య వచ్చే లింగోద్భవ కాలంలో చేసే జాగరణ అత్యంత శక్తివంతమైనది. ఈ సమయంలో మన మనస్సును శివుడిపై లగ్నం చేస్తే మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుంది. 4వది బిల్వార్చన. శివ పూజలో ఏక బిల్వం శివార్పణం అనే మాట ఉంది. అంటే ఒక్క బిల్వ పత్రంతో పూజించినా ఆ భోళాశంకరుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. బిల్వ పత్రాలను ఎంచుకునేటప్పుడు అవి 3 దళాలు కలిసి ఉన్నవి మరియు ఎక్కడా చెరగనివి మాత్రమే వాడాలి. బిల్వ వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శివరాత్రి పర్వదినాన ఈ బిల్వ పత్రాలపై చందనంతో ఓం అని రాసి శివలింగంపై సమర్పిస్తే మన 3 జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. బిల్వార్చన చేసేటప్పుడు పత్రాలను బోర్లించి అంటే నునుపుగా ఉన్న భాగం లింగానికి తగిలేలా సమర్పించడం విశేషం. శివుడికి 3 దళాలు కలిగిన బిల్వ పత్రాలు అంటే మహాప్రాణం కాబట్టి వాటిని శుభ్రంగా కడిగి దళాలు దెబ్బతినకుండా ఓం నమఃశివాయ అంటూ భక్తితో సమర్పించండి. 5వది శివ నామస్మరణ. గురువు ద్వారా ఉపదేశం పొందినవారు పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. ఉపదేశం లేనివారు శివాయ గురవే నమః అంటే శివుడే నా గురువు అనే మంత్రాన్ని నిరంతరం స్మరించాలి. ఈ 5 పద్ధతులు ఒక ఎత్తైతే వీటన్నింటి వెనుక ఉన్న అసలైన అంతరార్థం సర్వం శివమయం అని గుర్తించడం. రుద్రం మనకు బోధించే పరమార్థం కూడా ఇదే చెట్టులో, ప్రాణిలో, పేదవాడిలో, అంతటా ఆ పరమేశ్వరుడే ఉన్నాడని గుర్తించడమే నిజమైన శివతత్వం. పూజ గదిలో చేసేది సిద్ధాంతం అయితే బయట ప్రపంచంలో ప్రతి జీవిలో శివుడిని చూడటం ఆచరణ. శివరాత్రి రోజు మీ ఇంటికి వచ్చే ఏ జీవినైనా ఆకలితో ఉన్న వారినైనా ఆదరించడం అంటే సాక్షాత్తు ఆ శివయ్యను పూజించడమే. ఈ విధంగా నిష్కల్మషమైన భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మీ కలలలోనో లేదా ధ్యానంలోనో దర్శనమిచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈ మహాశివరాత్రి మీ జీవితంలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని నింపాలని కోరుకుంటున్నాను. పైన చెప్పిన విధంగా జాగరణ, ఉపవాసం, అభిషేకాన్ని భక్తితో ఆచరించండి. మీకు ఈ వీడియోలోని విషయాలు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.